హాయ్ అండి. టుడే నేను మీకు బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ 1.5 స్పూన్ వేసుకోవచ్చండి. ఆయిల్ వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్నాక అటు ఇటు తిప్పేసుకుని ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. అవి మెత్తగా అవ్వకుండా 75% వేగేలా చూసుకోవాలండి. 75% వేగాక మనం పక్కన పెట్టేసుకుని వేరే కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని సరిపడా 1.5 స్పూన్ అలా వేసుకొని మళ్ళీ ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని మనం కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని నేను ముందే టమాటా ప్యూరీ చేసి పెట్టుకున్నానండి. టమాటా ప్యూరీ కూడా వేసేసాను. కొంచెం పెరుగు కూడా వేసేసుకోవాలి. విస్క్ చేసి పెట్టుకున్నానండి పెరుగు. ఇది కలిపేసుకుని బాగా కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకోవాలండి. వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కావాలంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, కన్సిస్టెన్సీని బట్టి. బెండకాయలు కూడా మనం ముందే వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఒక 5 to 10 మినిట్స్ వరకు వేగాక బాగా ఉడికాయని అనిపించాక మనం కొంచెం సేపు ఉంచేసుకుని మూత పెట్టుకుని కొంచెం సేపు ఉంచేసుకోవాలండి. ఇలా బాగా ఉడికింది అనుకుని దించేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.